వరుస ఎన్కౌంటర్లతో ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం నెత్తురోడుతోంది. ఇన్నాళ్లు నక్సల్స్కు షెల్టర్ జోన్గా ఉన్న అబూజెడ్మడ్ సైతం కేంద్ర రాష్ట్ర బలగాలు చుట్టుముట్టేశాయి. దీంతో చెల్లాచెదరవుతున్న మావోయిస్టులు తెలంగాణలో ప్రవేశించే అవకాశం ఉందన్న కేంద్ర హోంశాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా నక్సల్స్ ఏరివేతలో అపార అనుభవం ఉన్న తెలంగాణ గ్రేహౌండ్ స్పెషల్ పార్టీ పోలీస్ బలగాలు సర్వసన్నద్ధమయ్యాయి. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో మోహరించి కూంబింగ్ చేస్తున్నాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని దండకారణ్యంపై పోలీసు బలగాలు దండెత్తుతున్నాయి. వరుస ఎన్కౌంటర్లు, ఎదురు కాల్పుల్లో దండకారణ్యంలో ఏ క్షణంలో ఏం జరుగుతోందోనన్న టెన్షన్ నెలకొంది. మావోయిస్టులకు పెట్టని కోటగా ఉన్న దండకారణ్యంలోని అబూజ్గఢ్లో పాగా వేయటమే లక్ష్యంగా ఛత్తీస్గఢ్ పోలీసులు, కేంద్ర బలగాలు దూసుకొస్తున్నాయి. మావోయిస్టులను కట్టడి చేయటమే లక్ష్యంగా ఛత్తీస్గఢ్లో ప్రతి 5 కిలోమీటర్లకు ఓ బేస్ క్యాంప్ ఏర్పాటు చేయడంతో మావోయిస్టులు చక్రబంధంలో చిక్కుకున్నట్లయింది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోనూ పోలీసు బలగాలు బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకుంటూ మావోయిస్టుల కదలికలకు అడ్డుకట్ట వేస్తున్నాయి. మావోయిస్టులను నిర్మూలించటమే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగార్లో భాగంగా కేంద్ర బలగాలు దండకారణ్యం నుంచి మావోయిస్టులను ఏరేస్తున్నాయి. ఛత్తీస్గఢ్లో తాజాగా ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. తప్పించుకున్న మావోయిస్టులను గాలిస్తున్న క్రమంలో సుక్మా జిల్లాలో మావోయిస్టులకు సంబంధించిన సొరంగాన్ని డీఆర్జీ బలగాలు కనుగొన్నాయి. సుక్మా, బీజాపూర్ జిల్లాల బోర్డులోని తుమ్రేల్ తాలిపేరు నది మధ్య ఈ సొరంగాన్ని గుర్తించారు. దాని లోపలికి వెళ్లిన జవాన్లు అక్కడ ఉన్న ఆయుధాలు, పేలుడు పదార్థాలను తయారు చేసే డంప్ను స్వాధీనం చేసుకున్నారు. సొరంగంలో ఉన్న ఎలక్ట్రికల్ వైర్లు, బాటిల్ బాంబులు, ఇతర మెటీరియల్ను స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుధాకర్ ఫోన్ లైన్లో అందిస్తారు. సుధాకర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్, థ్యాంక్ యూ. మావోయిస్టుల ప్రధాన స్థావరాలపై చొచ్చుకుపోవడానికి కేంద్ర బలగాలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్, సుక్మా సరిహద్దుల్లోని పూజారి కార్కెట్ ప్రాంతంలోని గురువారం ఉదయం నుంచి జరిగిన భారీ ఎన్కౌంటర్ లో సుమారు 12 మందికి పైగా చనిపోయినట్టు తెలుస్తుంది. ఇదే కాకుండా చూస్తే మొత్తం ఈ యొక్క ఎన్కౌంటర్ ఉదాంతంలో దాదాపు 3500 మందితో కూడుకున్న కేంద్ర బలగాలు, ఇటు కూంబింగ్ కు కేంద్ర బలగాలు, దాంతో పాటు సాయుధ బలగాలు, మొత్తం ప్రతి ఒక్క కంపెనీకి సంబంధించిన వారు 3500 పై చిలుకుగా మొత్తం ఈ యొక్క ఏదైతే ఛత్తీస్గఢ్ అడవులు ఉన్నాయో ఒక అడవుల్లో పెద్ద ఎత్తున కూడా అబుజామాడ్ అడవుల్లో కూడా భారీ దండకారణ్యంలో కూడా వెళ్లి వీరు ఆపరేషన్ కొనసాగించడం జరుగుతుంది. ఈ యొక్క ఆపరేషన్ లో వారికి ఎదురుపడడంతో పాటు గురువారం ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయిన ఎదురుకార్పులో రాత్రి వారు కూడా కొనసాగడంతో పాటు సుమారు 12 మంది పైగా మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తుంది. ఇదే కాకుండా చూస్తే వారి దగ్గర నుంచి భారీ ఎత్తున మందుగుండ్లు సామాగ్రి కూడా తీసుకురావడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. ఇదే క్రమంలో చూస్తే ఇటు పోలీసులు బీజాపూర్ జిల్లాలోని పూజారి కార్కెట్ మారేడుపల్లి అడవిలో జరుగుతున్న ఈ యొక్క ఎదురుకాల్పు మొత్తానికి చనిపోయిన 12 మంది మావోయిస్టులకు గుర్తించడం జరిగింది. ఇదే కాకుండా ఈ యొక్క అడవుల్లో పెద్ద ఎత్తున ఇటు మావోయిస్టులకు సంబంధించిన బంకర్లు లభ్యమైనాయని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క బంకర్ లో పెద్ద ఎత్తున మందుగుండ్లు సామాగ్రి కాకుండా అదే కాకుండా ఇటు కరెంటు పోల్కు సంబంధించిన వైర్లు ఇట్లాంటి వగేరా ఎక్స్ట్రా కూడా ఇవన్నీ దొరకడం జరిగింది. ఇది పెద్ద ఎత్తున దొరకడంతో పాటు ఇటు మావోయిస్టులో కూడా వాళ్ళ ఉనికి పైన దెబ్బతీయడానికి ఇటు పోలీసులు కూడా పై చేసి సాధించడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో చూస్తే ఇటు ఛత్తీస్గఢ్ కానీ ఇటు ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు భారత హోంశాఖ మంత్రి అమిత్ షా, అదే కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్ళినప్పుడు కూడా ఈ యొక్క మావోయిస్టులను మొత్తం ఎక్కడెక్కడ మొట్టుపెట్టాలని చెప్పడం జరిగింది. దీంతో పాటు మావోయిస్టులు లొంగిపోయిన వారికి కూడా సరైన సహాయ సహకారాలు కూడా అందిస్తామని చెప్పడం జరుగుతుంది. లొంగిపోయిన మావోయిస్టులకు మరికొన్ని సౌకర్యాలు కూడా పెంచబోతున్నామని చెప్పేసి ఛత్తీస్గఢ్ హోంశాఖ మంత్రి విజయ్ శర్మ ఇటీవల ప్రకటించడం జరిగింది. దాదాపు ఈ విధానంగా కింది స్థాయి లొంగిపోయిన ప్రతి మావోయిస్టు ప్రతి నెల 10,000 రూపాయలు అందజేస్తామని చెప్పడం జరిగింది. బస్తర్ జిల్లాతో పాటు 5 జిల్లాల్లో లొంగిపోయిన వారందరికీ కొత్తగా భవనాలు సిద్ధం చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది. వారికి కావాల్సిన ఈ యొక్క సదుపాయాలు కూడా వారితో పాటు 3 ఏళ్ల పాటు వారికి భోజనం, వసతి సౌకర్యాలు, నైపుణ్యమైన శిక్షణ ఇప్పించి వారికి ఇతరాంత ప్రాంతాలలో కూడా జాబులు ఇప్పించడానికి కూడా ఈ యొక్క గవర్నమెంట్ ఛత్తీస్గఢ్ సంబంధించిన గవర్నమెంట్ కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తుందని చెప్పడం జరుగుతుంది. ఇదే క్రమంలో చూస్తే ఇన్ఫార్మర్ నేపథ్యంలో కూడా కొంతమంది ఎవరైతే ఉన్నారో వారికి కూడా తగిన
బందోబస్తు కూడా కల్పిస్తాం, వారికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పడం జరుగుతుంది. నిన్న జరిగిన ఈ యొక్క భారీ ఎన్కౌంటర్ లో బంకర్లు కూడా గుర్తించారు. ఇందులో పెద్ద పెద్ద సొరంగాలతో పాటు దేశవాళికి సంబంధించిన దేశీ రాకెట్లు కూడా లభ్యమయ్యాయని చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు మందుగుండ్లు సామాగ్రి, విద్యుత్ లైన్ నిర్మించుకోవడానికి సిల్వర్ వైర్లు కూడా లభ్యమైనాయని చెప్పడం జరుగుతుంది. గురువారం జరిగిన యొక్క ఎన్కౌంటర్ లో భారీ ఎత్తున మావోయిస్టులు మృతి చెందడం జరిగింది. ఈ యొక్క మృతుల్లో మావోయిస్టు వివరాలు కూడా సింక్మా జిల్లాకు సంబంధించిన పోలీసులు కూడా ప్రకటించడం జరిగింది. శుక్రవారం నాడు నిన్న వెల్లడించారు. సోబెటి, కిషోర్, ఏసీఎస్, లూలు, సోను, మున్ను, ఫుడ్మా అలియాస్ ఇర్మాన్, ఇట్లా అనిల, కోవాసిల్, రత్నకుమార్, కుస్మాల్, అండాలు, శాంతి, మైసూర్ అలీ, సోంబు, రాములు ఉన్నట్టు చెప్పడం జరుగుతుంది. వీరే కాకుండా మరికొంతమంది కూడా ఇక్కడ ఉన్న సంబంధించిన కేంద్ర బలగాలు కూడా, కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నారు, రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. వీరందరూ కూడా ఇక్కడి నుంచి తప్పించుకోకపోవడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. వీరిపైన కూడా మొత్తం ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క ఛత్తీస్గఢ్ అంబుజ అడవులలో పెద్ద ఎత్తున కూడా పోలీసులు ఇంకా కూంబింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఎవరు దొరికినా కూడా కొంతమందిని ఎవరైనా లొంగిపోవాలని చెప్పేసి ముందస్తుగా వాళ్ళకు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరుగుతుంది. రైట్ సుధాకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.